ధరిత్రి దినోత్సవం సందర్భంగా కాకినాడ రంగయ్య నాయుడు వీధిలో శ్రీరామ సమాజంలో రంగవల్లులు తీర్చిదిద్ది ధరిత్రి దినోత్సవాన్ని సంస్కార భారతి సభ్యులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రంగయ్య నాయుడు వీధిలో గల శ్రీరామ సమాజం ప్రాంగణంలో సంస్కార భారతి నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. కార్యక్రమానికి పంచాంగకర్త సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేదాభట్ల సాయిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని సంస్కార భారతి సభ్యులకు మార్గనిర్దేశనం చేసి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంస్కార భారతి నూతన కార్యవర్గంలో ప్రముఖ వాగ్గేయకారుడు ఆకొండి శ్రీనివాసరాజారావు ఉపాధ్యక్షులుగాను, ఓలటిమూర్తి వెంకటేష్ నాయుడు ప్రధాన కార్యదర్శిగాను, ఆర్ఎన్ ప్రసాద్ కార్యదర్శిగాను, గునుపూడి సావిత్రి కోశాధికారిగాను, హేజీము భానుమూర్తి సభ్యులుగా చావలి సూర్యకుమారి, బచ్చల మల్లికార్జునరావు, అల్లం కృష్ణమూర్తి, కోట జగన్నాథ్ శర్మ, తాతపూడి ప్రసాదరావు నియమితులయ్యారు. ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటే మన భారతదేశంలో మనం ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం. అయితే మనకి పూర్వకాలం నుంచి కూడా భూమిని ఒక గ్రహంగా కాకుండా, ఒక గోళంగా కాకుండా భూమాత అని మనం గౌరవిస్తాం. అట్లాగే భూమాతగా గౌరవిస్తాము. ఎట్లాగంటే సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ఉదయం నిద్రలేస్తూ కాలు భూమి మీద పెట్టే ముందు మనం భూమాతని క్షమాపణ అడిగి మరీ కాలు భూమి మీద పెడతాం. మనం అంత గౌరవాన్ని ఇస్తాం. అలాగే భూమిని మన పంచభూతాల్లో ఒకటిగా మనం గౌరవిస్తాం. అటువంటి భూమి ఈరోజు కొన్ని కాలుష్యాలకు నిలయం అయిపోయి చాలా ఆ భూమిని ఎలా రక్షించుకోవాలి అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. అందుకని ఆ కార్యక్రమాలకి ధీటుగా ఈరోజు భూ అలంకరణ దినోత్సవం కూడా చేస్తాము. చాలా చోట్ల సంస్కార భారతి భూ అలంకరణ, భూమికి రంగోలీలు చక్కటి చాలా రంగురంగుల రంగవల్లులు దిద్దుతారు. అది భూ అలంకరణ దినోత్సవంగా చేసుకుంటాము. ఈ ధరిత్రి దినోత్సవంతో పాటు కాకినాడ జిల్లా కార్యవర్గ ప్రకటన ఇప్పుడు జరిగింది. కళల ద్వారా జాతీయ సమైక్యత తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఆశయంతో నడుస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థకి నూతన అధ్యక్షుడిగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంస్థకి మీరు అందరూ ఇందులో సభ్యులుగా చేరి అందరూ ఈ సంస్థని పరిపుష్టి చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.